కేసీఆర్ గారు దీక్ష ప్రారంభించడం జరిగింది. మరి సరిగ్గా నాకు తెలిసి 14 సంవత్సరాల క్రితం ఆ దీక్ష కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఆ దీక్ష తీసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆ దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లా హెడ్ క్వార్టర్లలో దీక్షా దివస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా మరి మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ గారు మొన్న సన్నాహక సమావేశానికి వచ్చారు. రేపు మళ్ళీ ఆ కార్యక్రమానికి పరిశీలకులు వారు రాబోతూ ఉన్నారు. దాన్ని పురస్కరించుకొని ఒకటే ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ ఏదైతే మన ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలోనే దాదాపు ఒక 2000 మందితోటి 2000 మంది ముఖ్య బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఈ సమావేశం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ ఆదిలాబాద్ నియోజకవర్గం బోత్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ రేపు సరిగ్గా ఉదయం 10 గంటలకు మీరందరూ ఈ కార్యక్రమానికి రావాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్క ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అట్లనే ఆ రోజు ఏదైతే ముఖ్యమంత్రి ఆనాడు మన తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో అయితే ఆ రోజు ఆంధ్ర పాలకులను హెచ్చరిస్తూ ఆంధ్ర పాలకులకు ఒక శంకరావాన్ని పూరిస్తూ ఇప్పటికైనా మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని చెప్పి ఆంధ్ర పాలకులు ఎట్లయితే ఆ రోజు మనం శంకరావం మోగించి ఆ దీక్ష మొదలుపెట్టినామో, ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చినటువంటి తెలంగాణకు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో మళ్ళా ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళీ ఆనాడు ఏదైతే సమైక్యాంధ్ర ఉన్నటువంటి పరిపాలన ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ చేతుల ప్రజలు కానీ రాష్ట్రం కానీ అన్ని రకాల మోసపోతూ ఉంది. అందుకొరకే ఇయ్యాల ఆ దీక్షా దివస్ సందర్భంగా మనం ఒకటే ప్రజలకు ఈ వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తాం. ఆ రోజు ఎట్లయితే కేసీఆర్ గారు ఆంధ్ర పాలకుల యొక్క పరిపాలన గురించి కానీ వారి యొక్క మరి ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని మనం ఆ రోజు శంకరావం చేయించి వాళ్ళందరినీ కూడా హెచ్చరిక చేసినాము. ఇయ్యలో కూడా ఈ అసమర్థత కాంగ్రెస్ పాలన అంతమొందించాలి.